తిరుపతిలో ఓ రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. అయితే ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కిడ్నాప్ చేసే సమయంలో ఓ మహిళ తన భర్తకు లొకేషన్ షేర్ చేసింది. ఇక దీంతో భర్త పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగారు. కారును వెంబడించి రౌడీ షీటర్ అజీంను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను సురక్షితంగా రక్షించారు. అయితే అజీంపై గతంలో అనేక కేసులు ఉన్నాయని అలిపిరి సిఐ రామకిషోర్ తెలిపారు. తిరుపతిలో ఓ రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. అయితే ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి కారులో వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కిడ్నాప్ చేసే సమయంలో ఓ మహిళ తన భర్తకు లొకేషన్ షేర్ చేసింది. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగారు పోలీసులు. అయితే కారును వెంబడించి రౌడీ షీటర్ అజీంను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను సురక్షితంగా రక్షించారు. అయితే అజీంపై గతంలో అనేక కేసులు ఉన్నాయని అలిపిరి సిఐ రామకిషోర్ తెలిపారు. సో ఇక తిరుపతిలో అజీం అనే వ్యక్తి ఇద్దరు మహిళల్ని కిడ్నాప్ చేయడానికి యత్నించారు. పోలీసులు చాలా చాకచక్యంగా వాళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. సో మహిళలు అయితే ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. మరి దీనికి సంబంధించిన మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఇన్ఫర్మేషన్. మహిళలను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తా అలిపిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అయితే కిడ్నాప్ చేసిన సమయంలో ఆ మహిళ ఎవరైతే కిడ్నాప్ అయితే మహిళ వెంటనే వాళ్ళ భర్తకి లొకేషన్ షేర్ చేయడంతో వాళ్ళ భర్త పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అలిపిరి శ్రీ రామకిషోర్ ఈ సినిమా తరహాలో 2 కాళ్ళు వెంబడించి పట్టుకోవడం జరిగింది. అలిపిరి ఇద్దరిని కూడా సురక్షితంగా రక్షించి అలిపిరి పోలీసులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేర్చడం జరిగింది. అయితే అజీం పైన గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయని తెలుస్తోంది. వెంకటరత్నం, మామూలుగా అయితే కిడ్నాప్ అనేది డబ్బు కోసమో లేదంటే బంగారం కోసమో జరగచ్చు కదా. సో ఈ సందర్భంలో దేనికోసం ఇది జరిగింది అని అజీబ్తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా పోలీసులు? అది దీనిపైన పూర్తి విచారణ అయితే పోలీసులు జరిపిస్తున్నారు. అయితే పూర్తి సమాచారం కూడా తెలియాల్సి ఉంది. అయితే ఎందుకోసం ఇది జరిగిందని కూడా విచారణ అయితే జరుగుతోంది. రైట్.